ప్రధాని మోడీని నార్వే జర్నలిస్ట్ ప్రశ్నించడం, ఆయన సైలెంట్గా వెళ్ళిపోవడం, ఆ తర్వాత భారత దౌత్యాధికారులు సమాధానం చెప్పిన తీరు, ఇవన్నీ పెద్ద చర్చకు కారణమయ్యాయి. అసలు ప్రధాని మోడీ ఎందుకు ప్రెస్తో మాట్లాడరు? ప్రధానికి మీడియాతో మాట్లాడాలంటే భయమా, లేక తన వాగ్దానాలపై, ఆచరణలో వైఫల్యాలపై మీడియా ప్రశ్నిస్తుంది అనే భయమా? అసలు ప్రశ్నను ఎదుర్కొనే శక్తి మోడీకి లేదా? ఎందుకంటే నార్వేలోనే కాదు, భారత్లో కూడా ప్రధాని మీడియాతో మాట్లాడలేదు, ఒక్కసారి కూడా మాట్లాడలేదు. విశ్వగురువుకి ఎందుకింత బెరుకు? 56 ఇంచుల ఛాతీకి ఎందుకింత వణుకు? ఇదే ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్న. ఇదే ఇప్పుడు ప్రపంచమంతా నడుస్తున్న చర్చ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే వెళ్లారు. అక్కడ హెల్లే లింక్ అనే నార్వే జర్నలిస్ట్ ప్రధాని మోదీని ఉద్దేశించి పలు ప్రశ్నలేశారు. ఆయన వాటికి సమాధానం చెప్పకుండా అవేవి వినిపించినట్లుగా వెళ్లిపోయారు. దీంతో మీడియా ప్రశ్నలకు సమాధానం కూడా ఇవ్వలేరా అని మహిళా జర్నలిస్ట్ హెల్లే లింక్ ఆయన్ను ప్రశ్నించారు. అయినా ఫలితం లేదు. ఈ ఘటనపై ఆమె ఎక్స్లో ట్వీట్ చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు, నేను కూడా ఆయన ఇస్తారని ఆశించలేదన్నారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో నార్వే మొదటి స్థానంలో ఉంది, భారత్ 157వ స్థానంలో ఉందన్నారు ఆమె. అంతేకాదు, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నప్పటికీ భారత్ను ఎందుకు విశ్వసించాలి అనే విషయం పైన ప్రశ్నించామని మరో ట్వీట్ చేశారు. దీనికి సమాధానం ఇవ్వబోయిన విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ తీరు కూడా విమర్శల పాలైంది. ఇక్కడ ప్రధాని సమాధానం ఇచ్చి ఉంటే అదే బ్రేకింగ్ న్యూస్ అయి ఉండేది. కానీ ప్రధాని మోదీ ప్రెస్ ముందు మాట్లాడరని, జర్నలిస్టుల ప్రశ్నలు తీసుకోరని 140 కోట్ల భారతీయులకు చాలా కాలంగా తెలుసు. ఇప్పుడు అది నార్వే జర్నలిస్టు మూలంగా ప్రపంచానికి కూడా తెలిసింది. అయితే ఇక్కడ ప్రాథమికంగా వస్తున్న ప్రశ్న, ప్రధాని ఎందుకు మీడియాతో మాట్లాడరు? ఆయనకున్న సమస్య ఏంటి? ప్రధాని ఏ కంపెనీ CEO అయి ఉంటే అది ఆయన వ్యక్తిగత విషయం అయి ఉండేది. కానీ 150 కోట్ల మందికి ప్రతినిధి, ప్రజల తరపున గొంతెత్తి 4th ఎస్టేట్ ముందు 12 ఏళ్లుగా నోరు విప్పలేదంటే ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి సమాధానంగా కొందరు చెప్తారు, ప్రధాని మన్ కీ బాత్ అయినా, 1-2 వ్యక్తిగత ఇంటర్వ్యూలు అయినా ఆయన అనుకున్నవి తప్ప ప్రజలు తెలుసుకోవాలని, అడగాలని అనుకునే అంశాలు ఉండవని. అయితే మోడీ ఏమనుకుంటే అదే చెప్తారు. ఆయనకు నచ్చనివి వాటి ప్రస్తావన కూడా ఉండదు. అలాంటి మోదీ నార్వేలో మాత్రం మీడియాతో మాట్లాడతారని ఎలా అనుకుంటాం? మన ప్రధాని అవ్వక ముందు సంగతి. అప్పటికే ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ పై 2014 వరకు అనేక ప్రశ్నలు సంధించారు. తనదైన శైలిలో డ్రామాటిక్ గా చిత్ర విచిత్ర హావభావాలతో రూపాయి పడిపోవటంపై, పెట్రోల్ డీజిల్ ధరలపై, అవినీతిపై, ఇలా అనేక అంశాలపై మన్మోహన్ ని ప్రశ్నించారు. హిందుస్థాన్ కా రూపాయా పతలా హోతా జా రహా హై, యే జవాబ్ దేనా పడేగా ఆప్కో, ఏ హిసాబ్ సే జవాబ్ మాంగ్ రహా హై. ఆయన ఏమి చేయలేరని కూడా అన్నారు. కానీ ఇక్కడ విషయం గమనించాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన ఏ ప్రధాని అయినా సంవత్సరానికి రెగ్యులర్ గా ప్రెస్ మీట్లు నిర్వహించాలి. నిజానికి మన్మోహన్ సింగ్ ని మౌన ముని అని విమర్శించారు. కానీ మన్మోహన్ సింగ్ 10 ఏళ్లలో 117 ప్రెస్ మీట్లు నిర్వహించారు. కానీ నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 12 ఏళ్లలో ఏ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించలేదు. మరి మౌనం ఎవరిది? అసలు ఇది మౌనమా లేక భయమా? ప్రధాని చాలా హామీలు ఇచ్చారు. నాటి యూపీఏని అనేక అంశాల్లో నిలదీశారు. వాటిలో నెరవేరనివి ఎన్ని? అప్పుడు పెట్రోల్ డీజిల్ 50-60 ఉందని ప్రశ్నించారు. ఇప్పుడు అవి 100 దాటి చాలా రోజులైంది. అప్పుడు రూపాయి విలువ 61 మాత్రమే. ఇప్పుడు అది సెంచరీకి చేరువలో ఉంది. నల్లధనం పట్టేస్తా, 15 లక్షలు ఇచ్చేస్తా అన్నారు. ఇవే కాదు, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలతో సహా మరెన్నో వాగ్దానాలు. అవన్నీ ఏమయ్యాయని అడుగుతారని భయమా? మీడియా వేసే ప్రశ్నలకు సమాధానం లేకనా? లేక అధికారంలోకి వచ్చిన తర్వాత ఈడీ, సిబిఐ, ఈసీ, ఇన్కమ్ ట్యాక్స్లను వాడుకొని విపక్షాలను నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్న తీరుని, సర్ఫ్తో కడిగినట్లు అవినీతిని కడిగేసే పార్టీలో చేరుకున్న తీరుని నిలదీస్తారని భయమా? ఇవన్నీ కాదు, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మతపరమైన విధ్వంసాలు, విభజన రాజకీయాలను ప్రశ్నిస్తారని భయమా? కావచ్చు. అంటే ప్రెస్ కాన్ఫరెన్స్ కి భయపడే ప్రధాని ఉన్న దేశం మనది. ప్రశ్నించే వారిని అణచివేసే దేశం కాబట్టే మీడియా స్వేచ్ఛలో మనం 157వ స్థానంలో ఉన్నాం. అలా నిలదీసే స్వేచ్ఛ ఉంది కాబట్టే నార్వే మొదటి స్థానంలో ఉంది. వైట్ హౌస్లో గతంలో ఏం జరిగిందో మీకు గుర్తుండే ఉంటుంది. 2025లో మోడీ ట్రంప్తో సమావేశమైనప్పుడు అదానీపై కేసుల గురించి మాట్లాడారా అంటే చేతులు తిప్పుతూ అసహనంగా సమాధానం చెప్పిన తీరులోనే మోడీకి మీడియా అంటే ఉన్న భయం అర్థమవుతుంది. టెలిప్రాంప్టర్ లేకుండా 2 నిమిషాలు మాట్లాడలేని ప్రధాని మన్ కీ బాత్లో, బహిరంగ సభల్లో మాత్రం ఎవరికీ కనిపించకుండా ప్రాంప్టర్ పెట్టుకొని స్పీచ్లు దంచుతారు. ఎందుకంటే అక్కడ ఎవరు ప్రశ్నించరు కాబట్టి. కానీ ప్రశ్నించే చోటకు మాత్రం వెళ్ళరు, వెళ్ళినా జారుకుంటారు. అయినా ప్రశ్నిస్తానంటే వాళ్ళని అణచివేస్తారు. ఇలాంటి వ్యక్తి
140 కోట్ల మందికి ప్రధానిగా విశ్వగురు అనే పేరుని ప్రచారం చేయించుకుంటూ దేశ ప్రతిష్టను దిగజార్చుతున్నారు అనేది క్లియర్.